Next topic, Bowler's coefficient of skewness. Individual series. From the following marks obtained by 7 students in a tutorial group, calculate Bowler's coefficient of skewness అని చెప్పి రోల్ నెంబరు మార్క్స్ ఇచ్చాడు. సో మనం ఇది ఇండివిజువల్ సిరీస్ కాబట్టి ఎక్స్ వాల్యూస్ని ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం Q1, Q3 మీడియన్ కనుక్కోవాలి. బౌలర్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్ కనుక్కోవాలి అంటే Q1, Q3 మీడియన్ ఈ మూడు క్యాలిక్యులేట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. Q1, Q3 క్యాలిక్యులేట్ చేయడం క్వార్టైల్ డీవియేషన్లో నేర్చుకున్నాం. సో మీడియన్ ఆల్రెడీ తెలిసినదే. సో ఇప్పుడు మనం Q1 ఇండివిజువల్ సిరీస్లో కనుక్కోవాలి అంటే ఫార్ములా సైజ్ ఆఫ్ n+1/4 ఐటమ్. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 7 ఉన్నాయి. సో 7+1/4 వేస్తే మనకి సెకండ్ ఐటమ్ అని వచ్చింది. సెకండ్ ఐటమ్ సిరీస్లో చూసినట్లయితే మనకి 4 వచ్చింది. సో Q1 వాల్యూ 4. అలాగే నెక్స్ట్ Q3 క్యాలిక్యులేషన్ ఫార్ములా సైజ్ ఆఫ్ 3 × n+1/4 ఐటమ్. 3 × n అంటే 7 + 1/4 ఐటమ్ చేస్తే 6th ఐటమ్ వచ్చింది. సో ఇండివిజువల్ సిరీస్ కాబట్టి 6th ఐటమ్ ఇందులో మనం అరేంజ్ చేసిన డేటాలో 6th ఐటము 17. ఇప్పుడు Q3 వాల్యూ 17 వచ్చింది. నెక్స్ట్ మీడియన్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 7 కాబట్టి 7 + 1/2 చేస్తే 4th ఐటమ్ వచ్చింది. 4th ఐటమ్ ఇన్ ద సిరీస్ 9. సో మీడియన్ వాల్యూ 9. ఇప్పుడు బౌలర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్కి ఫార్ములా Q3 + Q1 - 2 మీడియన్ బై Q3 - Q1. సో Q3 వాల్యూ వచ్చింది మనకి 17. అలాగే Q1 వాల్యూ వచ్చింది 4. వాల్యూ మనకి ఆల్రెడీ 9 వచ్చింది. ఆ వాల్యూస్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే Q3 17 + 4 - 2 × మీడియన్ 9 బై Q3 వాల్యూ 17 - Q1 4. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 17 + 4 21, 2 × 9 18 by 13. 17 - 4 13. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/13. ఆన్సర్ మనకి 0.231 వచ్చింది. సో ఇది ఇండివిజువల్ సిరీస్లో బౌలర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్. క్యాలిక్యులేట్ బౌలర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ ఫ్యామిలీ అలాగే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చాడు. అంటే దీన్ని ఎక్స్ దీన్ని ఫ్రీక్వెన్సీ అని చెప్పి అనుకుని ట్యాబులర్ ఫామ్లో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు తెలిసినదే ఫ్రీక్వెన్సీకి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. సో CF క్యాలిక్యులేట్ చేసాం. ఎలాగో మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 7కి 10 యాడ్ చేయండి 17 వచ్చింది. 17కి 16 యాడ్ చేయండి 33 వచ్చింది. ఇట్లాగా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్లో Q1 కనుక్కోవడం. సైజ్ ఆఫ్ n+1/4 ఐటమ్ అని n ప్లేస్లో మనం ఫ్రీక్వెన్సీ టోటల్ తీసుకోవాలి 95 + 1/4 చేసినట్లయితే 24 వచ్చింది. 24 ఐటము మనం CFలో చూసినట్లయితే 33లో ఉంది. సో 33కి ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ చూసినట్లయితే మనకి ఇక్కడ 2 ఉంది. సో Q1 వాల్యూ 2. అలాగే Q3 సైజ్ ఆఫ్ 3 × n+1/4 ఐటమ్. n ప్లేస్లో ఫ్రీక్వెన్సీ టోటల్ 95 తీసుకున్నాం. చేసినట్లయితే మనకి ఇక్కడ 72 వచ్చింది. 72ని ఇక్కడ CFలో చూసినట్లయితే ఇక్కడ 76లో ఉంది. సో 76కి ఎదురుకుండా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ చూసినట్లయితే 4. సో Q3 వాల్యూ 4 వచ్చింది. అలాగే మీడియన్. సైజ్ ఆఫ్ n+1/2 ఇక్కడ 1/2 చేయాలి. ఇక్కడ n+1/2 ఇక్కడ n+1/4. క్వార్టైల్స్కి ఏమో 4 వాడతాం కదా. ఇక్కడ మీడియన్ కాబట్టి n+1/2th ఐటమ్ చేసినట్లయితే n ప్లేస్లో ఫ్రీక్వెన్సీ టోటల్ 95 + 1/2 చేస్తే 48 వచ్చింది. సో ఈ 48ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూసినట్లయితే 58లో 48 ఉంటుంది కాబట్టి 58 ఎదురుకుండా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ 3 కాబట్టి మీడియన్ వాల్యూ 3 అయింది. సో ఇప్పుడు బౌలర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్ ఫార్ములా Q3 + Q1 - 2 మీడియన్ బై Q3 - Q1. సో Q3 వాల్యూ 4 వచ్చింది. 4
ప్లస్ Q1 వాల్యూ 2 మైనస్ 2 ఇంటూ మీడియన్ 2 ఇంటూ మీడియన్ వాల్యూ 3 కాబట్టి 3 వేసాం బై Q3 4 అలాగే మైనస్ Q1 వాల్యూ 2 చేసినట్లయితే ఇక్కడ మనకి ఆన్సరు 0 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మనం సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పచ్చు. ఇది డిస్క్రీట్ సిరీస్లో మనకి బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్ని క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. మీ అందరికీ తెలిసిందే కంటిన్యూస్ సిరీస్ అంటే ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో యాజ్ యూజువల్ CF క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 12, దానికి నెక్స్ట్ 17 యాడ్ చేసి 29 ఇట్లాగా CF క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ Q1 కనుక్కోవడానికి సైజ్ ఆఫ్ n/4th ఐటమ్ వేయాలి. ఇక్కడ +1 ఉండదు కంటిన్యూస్ సిరీస్ కాబట్టి. n ఏమో ఇక్కడ ఫ్రీక్వెన్సీ టోటల్ 80/4 చేసినట్లయితే 28th ఐటమ్ వచ్చింది. ఈ 28th ఐటమ్ని CFలో చూసినట్లయితే 29లో 20 ఉంటుంది కాబట్టి 29కి ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ 58 to 61 మనకి Q1 క్లాస్ అయింది. సో ఇప్పుడు Q1 క్లాస్ని తీసుకుని మనం Q1 వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా వేసాం. అదేంటంటే Q1 = L1 + n/4 - CF / F × C. సో L1 అంటే ఇక్కడ ఈ Q1 క్లాస్కి ఉన్నటువంటి లోయర్ లిమిట్ 58 ప్లస్ n/4 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు కదా 20 మైనస్ CFకి వచ్చేసరికి Q1 క్లాస్కి పైన ఉన్నటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. సో Q1 క్లాస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 తీసుకున్నాం. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీ 17 ఇంటూ డిఫరెన్స్ 58కి 61కి డిఫరెన్స్ 3. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 58 + 8/17 × 3 అదంతా చేసినట్లయితే మీకు 58 + 1.41 వచ్చింది. మొత్తానికి అది పూర్తిగా సింప్లిఫై చేస్తే ఆన్సర్ Q1కి 59.41 వచ్చింది. ఇప్పుడు అలాగే Q3 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. Q3 = సైజ్ ఆఫ్ 3 ఇంటూ n/4th ఐటమ్. 3 ఇంటూ n అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ టోటల్ బై 4 వేసినట్లయితే 60th ఐటమ్ వచ్చింది. దీన్ని ఫ్రీక్వెన్సీలో చూసినట్లయితే 60 70లో ఉంది. సో దీన్ని ఎదుర్కొండా ఉన్నటువంటి క్లాసు Q3 క్లాస్ 64 to 67. సో ఇప్పుడు మళ్ళీ ఫార్ములా వేయండి. Q3 = L1 + 3n/4 - CF / F × C = 64 ప్లస్ 3 ఇంటూ n/4 60 వచ్చింది మనకి, ఇక్కడ ఉంది కదా 60 మైనస్ CF అంటే ఆ క్లాస్కి పైన ఉన్నటువంటిది, అంటే 64 67కి పైన ఉన్నటువంటి CF తీసుకోవాలంటే 52 మైనస్ అదే క్లాస్ ఫ్రీక్వెన్సీ 18 ఇంటూ డిఫరెన్స్ 3. దీన్ని మొత్తానికి సింప్లిఫై చేస్తే 1.33 వచ్చింది. సో 64 ప్లస్ 1.33 చేస్తే 65.33. ఇది Q3 వాల్యూ. అలాగే ఇప్పుడు మీడియన్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. మీడియన్ = సైజ్ ఆఫ్ n/2th ఐటమ్. n అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ టోటల్, ఇక్కడ బై 2 తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. చూస్తే మనకి 40 వచ్చింది. ఈ 40ని మనం ఇప్పుడు CFలో చూడండి. CFలో చూసినట్లయితే ఇదిగో 52లో ఉంది కాబట్టి దాన్ని ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ మీడియన్ క్లాస్ 61 64 అయింది. సో 61 64 తీసుకుని ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. మీడియన్ = L1 + n/2 - CF / F × C. సో L1 లోయర్ లిమిట్ ఎంత ఉంది 61, n/2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది 40. CF అంటే మీడియన్ క్లాస్కి పైన ఉన్నటువంటిది, అంటే ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. 61 64కి పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ 29 బై మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ 23 ఇంటూ డిఫరెన్స్, క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మొత్తానికి సింప్లిఫై చేసినట్లయితే 61 ప్లస్ 1.43 దట్ ఈజ్ ఈక్వల్ టు 62.43. సో ఇప్పుడు మీరు Q1 వాల్యూ కనుక్కున్నారు, Q3 వాల్యూ కనుక్కున్నారు, అలాగే మీడియన్ వాల్యూ కనుక్కున్నారు. ఇప్పుడు బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్కి ఫార్ములా అప్లై చేయండి. ఏంటది ఫార్ములా? Q3 ప్లస్ Q1 మైనస్ 2 మీడియన్ బై Q3 మైనస్ Q1. సో Q3 వాల్యూ 65.33. అలాగే Q1 వాల్యూ
Q1 వాల్యూకి వచ్చేసరికి 59.41 మైనస్ 2 ఇంటూ మీడియన్ వాల్యూ చూసినట్లయితే 62.43 బై Q3 మైనస్ Q1 65.33 మైనస్ 59.41. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే 124.74 మైనస్ 2 ఇంటూ 62.43 చేస్తే 124.86 బై దీన్ని మైనస్ చేసినట్లయితే 5.92. సో ఇది మైనస్ చేసి డివైడ్ చేస్తే మీకు ఆన్సరు మైనస్ 0.2 వస్తుంది. సో ఇది కంటిన్యూస్ సిరీస్లో బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్. థ్యాంక్ యూ.